యేసయ్య దగ్గరికి తీసుకుని వచ్చి యేసయ్య పాదాల దగ్గర పడేస్తే, వినండి ఇక్కడ గొప్ప సత్యం ఉంది. ఇంట్లో వాళ్ళు మర్చిపోవచ్చు, బంధువులు మర్చిపోవచ్చు, స్నేహితులు మర్చిపోవచ్చు, నీకున్న కష్టాన్ని, నీకున్న అనారోగ్యం, నీకున్న పరిస్థితిని అందరు దాటిపోవచ్చు. కానీ యేసయ్య పాదాల దగ్గరకు వస్తే కన్న తండ్రి విడిచిపెట్టేవాడు కాదండి. అందరూ అయిపోయిందని వదిలేస్తే యేసయ్య నా పిల్లల్ని నేను బలపరుచుకుంటా, నా పిల్లల్ని స్వస్థపరుచుకుంటా, నా పిల్లల్ని నేను ఆరోగ్యపరుచుకుంటా అనేసి యేసయ్య ఏం చేశాడండి? స్వస్థపరుచుకున్నాడండి. కన్న తండ్రి నెట్టేసుకోలేకపోయాడు. ఆ విషయం తెలుసా? వాడు పుట్టినది కాడి నుంచి గుడ్డివాడండి. వాడిని ఏం చేశాడు తెలుసా? కన్న తల్లిదండ్రులు వదిలేశారండి. యేసయ్య వాడిని కలుసుకున్నాడని బైబిల్లో ఉంది తెలుసా? ఎందుకనంటే ఇక్కడ అందరూ వదిలేశారండి. ఇంకొక విషయం చూసినట్లయితే మనకి అపోస్తుల కార్యం 3వ అధ్యాయం కనపడుతుంది. శృంగారమైన దేవాలయంలోని అక్కడ మందిరానికి వెళ్తున్న వారి దగ్గర భిక్షం అడుక్కున్న ఒక వ్యక్తి ఏం చేసేవాడంటే ఆ గుమ్మం దగ్గర ఉండేవాడంట. ఆ గుమ్మం దగ్గర ఉండడానికి కారణం ఏంటంటే వాళ్ళంతా తీసుకుని వచ్చాడు పడేసేవాళ్ళంట. కానీ వాడు అడక్కొచ్చి పెట్టే ముద్ద కోసం కక్కుర్తి పడ్డారు, కానీ వాడు బాగుపడాలని ఏ రోజు ఆశించలేదు. వాడిని తీసుకొచ్చాడు, పడేశారు. కానీ వాడు బాగుపడాలి, వాడు స్వస్థత పొందుకోవాలి, వాడు మాలాగా తిరగాలి, మాలాగా ఉండాలి, మాలాగే ఉండాలి సంతోషంగాని ఏనాడు వాళ్ళు ఊహించలా. వాడిని తీసుకొచ్చి ఏం చేశాడు? పాదాల దగ్గర అక్కడ మందిరం గడప దగ్గర పడేశారండి. కానీ ఆ రోజు దేవుడు కనికరపడ్డాడు. వాడు లేచి గంతులు వేశాడంట, మా దగ్గర ఏమీ లేదు. ఏంటిది? మా దగ్గర వెండి బంగారం లేదు. అందరూ ఏం చేస్తున్నారంటే వేస్తున్నారు కాబట్టి వాటిని తీసుకుని వెళ్ళి మరలా సాయంత్రం కల్లా వాళ్ళు తీసుకుని వెళ్ళే వాళ్ళంట. అక్కడ చాలా బాగుంటుంది. ప్రతి దినం వాడు పరిస్థితి, ప్రతి దినం ఏంటంటే అక్కడ తీసుకొచ్చేసేవాళ్ళు. వాడు ఆడే కూర్చునేవాడు. అడిగిన తర్వాత సాయంత్రానికి వచ్చేవాళ్ళు, మళ్ళీ తీసుకెళ్ళేవాళ్ళు, ఇంటికాడ ముద్ద పెట్టేవాళ్ళు. ఇది వాడి జీవితం. కానీ యేసయ్య మాత్రం ఏం చేసి తెలుసా? వాడిని స్వస్థపరిచాడండి. వాడు గంతులు వేయటం ప్రారంభించాడు. ఎందుకంటే ఆయన కన్న తండ్రి కాబట్టి. వదులుకోవచ్చండి. ఎవరైనా వద్దో, నాకు ఈ అనారోగ్యంతో ఉన్న ఈ రోగిష్టాలు నాకు వద్దు, లేకుంటే ఈ పరిస్థితిని భరించలేను అని ఇంట్లో వాళ్ళు వదిలేయచ్చండి. కానీ నా యేసయ్య మాత్రం వదిలేడు. ఇక్కడ చూడండి అసలు ఎలా ఉంది అక్కడ. ఎలా పడేశారంట? ఆయన పాదాల దగ్గర పడేశారంట. ఇంకా మా వల్ల కాదని పడేస్తే ఆయన ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఆయన ఎవరంటేనంట స్వస్థపరచు యెహోవా అని బైబిల్లో రాయబడింది. ఎంత? నిర్గమాకాండం 15వ అధ్యాయము 26వ వచనంలో రాయబడి ఉంది. మరలా మనం చూసినట్లయితేనంట బైబిల్లో రాయబడింది చూడండి. 107వ కీర్తన 20వ వచనంలోని ఏం రాయబడిందో చూడండి. 20వ వచనం దొరికిందా ఈరోజు? ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసిను, ఆయన వారు పడిన గుంటలో నుండి విడిపించెను. ఆయన వారిని విడిపించును. ఆయన తన వాక్కును పంపి ఏం చేశాడంటే స్వస్థపరిచాడు. ఆయన ఏం చేశాడంటే గుంటలో ఉన్న వారిని లేవనెత్తాడు. మరలా చూసినట్లయితే ఆయన ఎటువంటి వాడు? 94:14 వచనంలోని యెహోవా తన ప్రజలను ఎడబాయువాడు కాడు, తన స్వాస్థ్యమును విడనాడు వాడు కానే కాదండి. ఎవరు మన దేవుడు చెప్పండి? దాటిపోతారు. ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కుబడ్డాడు, అన్ని దోచుకోబడ్డాయి, గాయాల పాలైపోయాడు, కొన ఊపిరితో ఆడ కొట్టిమెట్లాడుతున్నాడు. ఎవ్వరూ పట్టించుకోలేదండి. ఆ సమరయుడు పట్టించుకున్నాడు. ఆ సమరయుడు తన గాయాలు కట్టాడు. ఆ సమరయుడు మరొక వ్యక్తికి పోషణ కొరకు మరొక 2 దేనాలను ఇచ్చాడు. వినండి, మన దేవుడు మర్చిపోయేవాడు కాదు. ఆయన పాదాల దగ్గరికి వచ్చి నిన్ను నన్ను ఆయన ఎన్నటికీ మర్చిపోడు, ఎన్నటికీ విడిచిపెట్టడం. ఇది ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు సత్యాన్ని. సరే, ఇంకేం చెప్పనా వద్దా? 4 చెప్తాను. ఇంకా చాలా 10 నిమిషాలు ఉంది నాకు. ఈ 10 నిమిషాల్లో ఈ 2 నేను ముగిచ్చేస్తాను. ఇంకొకటి ఏంటంటే జీవము దొరుకును. ఏంటది? యేసయ్య పాదాల దగ్గరికి వెళ్తే ఏం దొరుకుతుందంటే జీవము దొరుకును. ఎందుకు జీవం ఎలా దొరుకుతుందంటే ఆయన మాటల్లో జీవం ఉండెను. ఇప్పుడు అసలు దగ్గరికి వచ్చిన రండి.
ఇందాక చెప్పే కదా, ఎవరు? యేసయ్య పాదాల దగ్గర ఆమె వెళ్ళి కన్నీళ్ళు విడిచి ఆయన పాదాలు తుడుస్తుంది కదా ఒక ఆమె. ఎవరు? మరియా. అవునా కదా? మరియలో మార్పు చెందిన తర్వాత, మరియ మార్పు కలిగిన తర్వాత ఏం చేసిందంటే యేసయ్య పాదాల దగ్గర కూర్చుంది. మార్పు చెందిన వాడు ఎక్కడున్నాడు? యేసయ్య పాదాల దగ్గర ఉన్నాడు. మార్పు చెందిన ఆమె ఎక్కడుంది? యేసయ్య పాదాల దగ్గర ఉంది. చూడండి, లోక సువార్త 10వ అధ్యాయము 39వ వచనం. ఆమెకు ఉమ్, మరియను ఉమ్, సహోదరి ఉండెను. ఉమ్, ఈమె ఉమ్, యేసు పాదముల యొద్ద కూర్చుండి ఉమ్, ఆయన బోధ వినుచుండెను. ఉమ్, మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత ఉమ్, తొందరపడి ఉమ్, ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పని చేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పమనెను. చాలు. పిలుసుకొచ్చింది ఎవరు చెప్పండి? ఇక్కడ పిలుచుకొని వచ్చిన ఎవరు? యేసయ్య వెళ్తా ఉన్నాడు, తన మార్గంలో తన ప్రయాణం తను చేసుకుంటూ వెళ్తున్నాడు, తన బోధ తన పరిచర్య. ఈ మార్తకి ఏం చేసిందంటే అడవుడికి వెళ్ళిపోయి, యేసయ్య రా, నువ్వు రావాల్సిందే, ఎందుకు మా ఇంట్లో నువ్వు రావాల్సిందే అని యేసయ్యని తీసుకొని పోయింది బలవంతంగా. యేసయ్యని తీసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత యేసయ్యతో ఏం చేయాలి? నువ్వు కూర్చో, ఇక యేసయ్య, ఇక కూర్చో, నాకు కొంచెం పని ఉంది. ఏం పని? నీకు తర్వాత జ్యోతిగా అని చెప్పేసి కూర్చోబెట్టి తన పని నేను చేసుకుంటుంది. యేసయ్య ఏమో అటు కూర్చొని, ఏంది ఈ మార్త మీద నన్ను నేను కూర్చోబెట్టింది, ఈ మార్త మీద నన్ను కూర్చోబెట్టింది అని యేసయ్య అలా అనుకుంటూ ఉన్నాడు. ఈ లోపల ఆమెకు అలికిడి కనపడింది. ఈ అలికిడి కనపడి మరి బెడ్రూమ్లో ఉందో, మరి ఇంకా వెనక రూమ్లో ఉందో, ఎక్కడ ఉందో తెలియదు, కానీ ఆడవుడికి వచ్చేసింది. యేసయ్యని చూసింది, ఇక లేదు, ఇక ఆయన పాదాల దగ్గర కూర్చుంది. అప్పటి వరకు ఇంట్లో ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎక్కడికి వచ్చిందంటే యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి కూర్చొని యేసయ్యతో అంటుంది, యేసయ్య, నాకు జీవం కలిగిన మాటలు ఇవ్వా, నాతో మాట్లాడవా, జీవాన్ని ఇచ్చేవాడు నువ్వే కదా అని యేసయ్యతో మాట్లాడుతూ ఉంటుంది అనమాట. యేసయ్య చెప్తున్న బోధన వింటుంది. ఆ బోధన తీసుకొని బలాన్ని పొందుకుంటుంటే ఈ అక్క ఏం చేస్తుంది? మార్తకెళ్ళి అన్నం కూరలు వండుతుంది. ఎవరి కోసం వండుతుంది? యేసయ్య కోసం వండుతుంది. యేసయ్య ఏమంటాడు? సమరీ స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆ శిశువులు వచ్చి, అయ్యా ఇగో భోజనం తీసుకొచ్చి తినంటే, లేదు అయిపోయింది, భోజనం చేశాను. నీకెవరు తీసుకొచ్చారు? నీకెవరు భోజనం పెట్టారంటే, నేను సమరీ స్త్రీకి నేను దేవుని యొక్క రాకడ, దేవుని యొక్క రాజ్యం, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సంతోషం, దేవుడిచ్చే కృపావరాలు ఉన్నాయని చెప్పానయ్యా. ఆమె అర్థం చేసుకుని ఆ జీవితాన్ని మార్చుకుంది, పాపిష్టమైన జీవితాన్ని విడిచిపెట్టేసింది. అది నాకు ఆహారం అయ్యా, ఆహారం తీరిందని చెప్పేశాడు. చెబితే ఇక్కడికి వచ్చి అంటది, నువ్వు అన్నం తినాల్సిందే, నువ్వు కూర తినాల్సిందే, నేను వండిన కూర నువ్వు టేస్ట్ చూడాలి, నువ్వేం చేయాలి? నన్ను దీవించాలి, నువ్వు నన్ను పొగడాలి. కొన్ని ఆశలు మనం దేవుని సన్నిధికి ఆతృత కలిగి ఉండాలి. కొన్నిసార్లు అదేందో ఆదివారమే వస్తాయి ఎక్కడలేని పనులు. అవునా కదా? ఎక్కడలేని పనులన్నీ ఆదివారం వస్తాయి. ఎక్కడలేని పని ఆదివారం పెట్టుకుంటాం, ఎక్కడలేని ప్రయాణం ఆదివారం పెట్టుకుంటాం, ఎప్పుడు లేని పని ఆదివారం పెట్టుకుంటాం. ఏం పని అంటే ఇల్లు దులపాలి, ఆదివారం తీరిందా? చాలా బట్టలు ఉన్నాయి. ఏ బట్టలు? ఇడిసిన బట్టలు కాదు, మన బీరువాలోని వారం రోజులు లేదా ఒక నెల 2 నెలలు అవుతుంది బీరువాల బట్టలన్నీ ఉతక్క, ఆ రోజే తీరుద్ది. బట్టలన్నీ తీసి ఉతుకుతారు, ఆ రోజే తీరుద్ది. ఎక్కడికి? షాపుకి, ప్రయాణాలకి ఆ రోజే తీరుతుంది. ఎక్కడికి? షాపింగ్కి ఆ రోజే తీరుతుంది. ఎందుకని? ఆయన పాదాలను గ్రహించట్లా. ఆయన పాదాల దగ్గర ఉన్న జీవపు కలిగిన మాటలు నువ్వు అర్థం చేసుకోవట్లే, ఆశపట్టలేదు. కాబట్టి నువ్వేం చేస్తున్నావు అంటే ఆ రోజు నువ్వు పళ్ళు పెట్టుకుంటున్నావు. కానీ మరతకు తెలియదు, మరికి తెలుసు. ఆయన పాదాల దగ్గర జీవము కలిగిన మాటలు, ఆదరించే మాటలు, ఓదార్చే మాటలు, బలపరిచే మాటలు ఆయన పాదాల దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆమె ఏం చేసింది? ఇది నా మాట కాదు, యేసయ్య అన్నాడు. చూడండి ఒక మాట, 42వ వచనం లేదా 41వ వచనం కూడా చూడండి. అందుకు ప్రభువు, మార్తా, ఈ మాట తెలుసా? బైబిల్లోని రెండోసారి పదం వచ్చిందంటే అది చాలా ప్రమాదకరం, తెలుసా? మోషే
ఎక్కడున్నాడు? ఒక పొద కాలిపోతుంటే ఆ పొద కాలుతున్నప్పుడు ఆ పొద దగ్గర నిలబడ్డాడు. అప్పుడు అంటాడు, మోషే మోషే అంటాడు. తర్వాత యాకోబును గద్దిస్తాడు, యాకోబు యాకోబు అంటాడు. తర్వాత మనం చూసినట్లయితే ఇంకొక చోట ఉంటుంది. అర్థమైందా? ఏంటి చెప్పండి? కత్తి పూనుతాడు. ఎవరి మీద చెప్పండి? అబ్రాహాము తన కుమారుడి పైకి ఏం చేస్తాడు? కత్తి పూనుతాడు. అప్పుడు ఏమంటాడు? అబ్రహామా అబ్రహామా అంటాడా లేదా? ఎందుకంటే సడన్ షాకింగ్. ఒక్కసారి కాదు, రెండోసారి పిలుస్తాడు. ఇక్కడ అదే జరుగుతుంది. మార్తా మార్తా ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థమవుతుందా? అక్కడ మనకు గ్యాప్ కనపడుతుంది చూసారా, అడ్డగీత. అక్కడ చాలా సంభాషణ జరిగింది. అక్కడ మార్తా పిచ్చిదాలా మాట్లాడుతున్నావు, పిచ్చిదాలా ప్రవర్తిస్తున్నావు. నేనే మాట్లాడుతుంటే సకల సమాజమేమో నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తూ ఉన్నారు. నేను కొండ ఎక్కితే కొండ మీదకి వస్తున్నారు. నేను మాట్లాడుతున్న నా బోధన వింటున్నారు. నా బోధన నుంచి వాళ్ళ కుటుంబాలు మర్చిపోతున్నారు, వాళ్ళ పిల్లలు మర్చిపోతున్నారు, ఆకలి మర్చిపోతున్నారు, ఆరోగ్యాన్ని మర్చిపోతున్నారు, అన్నిటి మర్చిపోయి వాళ్ళు కూర్చొని నా జీవింపగలిగిన మాటలు వింటుంటే, ఈ రోజు నీ ఇంటికి వచ్చి నేను మాట్లాడుతుంటే నా మాటలు వింటున్నా నీకు యొక్క సిస్టర్ని పట్టుకొని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఏం మాట్లాడుతున్నావు? నీకు అర్థం కావట్లేదా? బుర్రా నీకు పని చేయట్లేదా అన్నట్టు వేసే అంటున్నాడు అక్కడ చూసినట్లయితే. ఎందుకనంటే ఆమెను గద్దిస్తున్నాడు. ఇంకా కింద చూసినట్లయితే 42వ వచనంలోని, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. హల్లెలూయా. ఏందంట? ఆమె యొద్ద నుంచి తీసివేయబడదు. ఆమె ఎందుకున్నది? ఉత్తమమైన ప్లేస్. ఏ ప్లేస్ అది? యేసయ్య పాదాల ప్లేస్. అది ఉత్తమమైన ప్లేస్. ఆ ప్లేస్కి ఈరోజు చాలా మంది వెళ్ళటానికి ఆశపడతారు. చెప్తున్నా కదా, అన్నిటి దగ్గరికి వెళ్ళటానికి ఆశపడుతున్నారు, అన్నిటిని చేయటానికి ఇష్టపడుతున్నారు. కానీ ఈ యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళటం చాలా వరకు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈరోజు వెళ్ళట్లా. చాలా మంది ఆయన పాదాల దగ్గరికి వెళ్ళటానికి, ఆయన పాదాల దగ్గర కనిపెట్టుకోవడానికి, ఆయన పాదాల దగ్గర కూర్చోడానికి ఇష్టపడలా. యూట్యూబ్ మీద కూర్చుంటున్నాం, వాక్యం వింటున్న బాగానే ఉంది. ఆదివారం వస్తున్నాం, వాక్యం వింటున్న బాగానే ఉంది. శుక్రవారం ఫాస్టింగ్ బ్రేక్ వస్తున్నాం, వాక్యం వింటున్న బాగానే ఉంది. కానీ వ్యక్తిగతంగా యేసయ్య పాదాల దగ్గర నువ్వు కూర్చుంటున్నావా? యేసయ్య పాదాల దగ్గర నువ్వు కూర్చొని యేసయ్య మాట్లాడుతున్నప్పుడు ఆయన స్వరాన్ని నువ్వు వింటున్నావా? ఇది ప్రాముఖ్యమైనది. ఈరోజు చాలా మంది చేస్తుంది ఏంటంటే ఆయన స్వరాన్ని వినటం మానేశారు. ఆయనతో, ఎందుకంటే ఆయనతో గడిపితే నువ్వు నీతో మాట్లాడతాడండి. నీతో మాట్లాడితే ఆయన నువ్వు ఏది మంచో, ఏది చెడో, ఏది ఆశీర్వాదమో, ఏది ఆశీర్వాదకరం కాదో నీకు అర్థమవుతుంది. కాబట్టి ఏం చేయాలంటే ఆయన పాదాల దగ్గర మనం కూర్చుంటే ఏం జరిగిందంటే జీవపు మాటలు దొరుకుతాయి. తర్వాత ఏం దొరుకుతుందంటే 5వది చెప్పేసి ముగిస్తాను. విజయం దొరుకుతుంది. ఏంటిది? ఆయన పాదాల దగ్గర విజయం దొరుకుతుంది. మొదటిగా ఈమె జీవితంలో ఏం కనపడిందంటే, ఈమె ఏం ఎంచుకుందంటే యేసయ్య పాదాలను ఎంచుకొని విడుదల పొందింది పాపం నుంచి. యేసయ్య పాదాలు పొందుకొని యేసయ్య పాదాల దగ్గర బోధని నేర్చుకుంది, లేదా జీవపు మాటలు పొందుకుంది. మూడోది ఏం చేసింది తెలుసా? యేసయ్య పాదాల దగ్గర తను విజయాన్ని పొందుకుంది. మరేది? ఆత్మీయ జీవితం. ఆత్మీయ జీవితం కాబట్టి యేసయ్య పాదాల దగ్గర, ఇక్కడ కూడా దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఎక్కడున్నట్టామా? యేసయ్య యొక్క పాదాల దగ్గర. చూడండి లాస్ట్ లైను 32వ వచనంలోని, ఆయన పాదముల మీద పడి ఎప్పుడు చెబుతుంది? అంతని చెప్తుంది, యేసయ్య నా సహోదరుడు చనిపోయాడయ్యా, నువ్వు ఉన్నట్లయితే బాగుండేదేమో, నువ్వు ఉన్నట్లయితే వాడు బాగుపడేవాడే, వాడు చనిపోకుండా వాడే. ఎందుకంటే మా ఇంట్లో మగదిక్కు లేరయ్యా, మా తల్లి మా తండ్రి అప్పటికే చనిపోయారు, మేము ముగ్గురే ఉన్నాం, మా ముగ్గురులో ఉన్నది దిక్కల్లా మగవాడు వాడు ఒక్కడేనయ్యా, ఈరోజు వాడు కూడా చనిపోయాడు అనేసి తన బాధను పంచుకుంటున్నప్పుడు యేసయ్య ఆమెతో వారితో కలిసి ఏడ్చెను అని ఉంది బైబిల్లోని. ఏడ్చేవారితో ఏడువుడి, నవ్వేవారితో నవ్వండి. యేసయ్య ఇక్కడ చూడండి, ఏడుస్తున్న తనతో యేసయ్య ఏడ్చాడు. ఇక్కడ చాలా చిన్న మాట చూడండి, అక్కడ ఏముంటుందంటే యేసు కన్నీళ్లు విడిచినని 35వ వచనం ఉంటుంది చూడండి. బైబిల్ అంతట్లో చిన్న మాట తెలుసా? యేసు కన్నీళ్లు విడిచును. కానీ బైబిల్ అంతట్లో ఇది పవర్ఫుల్ అయిన మాట. యేసు కన్నీళ్లు విడిచును, మన కోసం ఆయన కన్నీళ్లు విడిచాడు. అయితే
ఆమె యేసయ్య పాదాల దగ్గర ఉండి యేసయ్యకి తన బాధ అంతటిని వివరించినప్పుడు ఆయన కన్నీళ్లు విడిచి ఏం చేశాడు తెలుసా? వచ్చి మాట్లాడుతున్నాడు చూడండి. 43వ వచనం ముగిస్తున్నాను. నల- ఉమ్. లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు పేత వస్త్రములతోనూ కట్టబడిన వాడై వెలుపలికి వచ్చును. అతని ముఖమునకు రోమాలు కట్టి ఉండిను. అంతటా యేసు మీరు అతని కట్టును విప్పిపోనీయుడని వారితో చెప్పిన. చాలా హల్లెలూయా. ఎప్పుడేం జరిగింది ఇక్కడ చెప్పండి? ఇక్కడేం వచ్చింది? విజయం. ఏ విజయం? మరణించిన వ్యక్తి తిరిగి లేచిన విజయం. ఇది ఎవరు చేయగలుగుతారంటే మరణం మీద అధికారం కలిగిన వ్యక్తి చేయగలరు. మరి యేసయ్యకి ఏముంది? మరణం మీద అధికారం ఉంది కాబట్టే మరణించిన వ్యక్తిని కూడా లేపగలిగాడు. బైబుల్ అంతట్లో మీరు ఎక్కడైనా ఎత్తుక్కోండి, బైబుల్ అంతట్లో యేసయ్య ఉన్నంత కాలం ఒక వ్యక్తి చచ్చిపోయినట్టు ఉండదు. చచ్చిపోయిన వాడు లేచాడు. అర్థమైందా? చచ్చిపోయిన వాడు లేచాడు. చచ్చిపోయి ఇంక అలాగే ఉండిపోలా. బైబిల్లో నువ్వు ఏ కోణంలో చూసినా సరే యేసయ్య ఉన్నంత కాలం వాడు చచ్చిపోయినట్టుగా నేను ఉండిపోలేదు. చచ్చిపోయిన వాడిని యేసయ్య తిరిగి లేపాడు, విజయాన్ని ఇచ్చాడు. ఆ కుటుంబం దుఃఖంలో, బాధలో, వేదనతో ఉంటుంటే, ఉన్నవాడిని కోల్పోయామని ఆవేదనతో ఉంటుంటే యేసయ్య అక్కడికి వెళ్ళి సమాధి చేయబడి కుళ్ళిపోయిన శవానికి ఆయన మాట ఇచ్చి లేపాడండి. అది ఆయన శక్తి. ఈరోజు మనం పొందుకుంటున్న ప్రతి ఒక్కటి పెద్ద విషయం కాదు. ఈరోజు మనం ఏ కష్టాలు ఉంటైతే వెళ్తున్నాం, ఏ బాధలు ఉంటైతే వెళ్తున్నామో యేసయ్యకి అప్పగిద్దాం. యేసయ్య ఒక్క మాట చాలు. మన కుటుంబాల్లో ఉన్న శాపము, కీడు సంవత్సరాలు వస్తుంది, మొత్తం కూడా ఏమవుతుంది? విడిచి వెళ్ళిపోతుంది. ఈరోజు ప్రార్థన చేద్దామా? కళ్ళు మూసుకొని ప్రభువుని అడుగుదాం. ఈరోజు దేవుని వైపు చూద్దాం.